పచ్చిమిరపకాయలను రాత్రంతా నానబెట్టి ఆ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా? మ్యాజిక్ లాంటి మార్పు వస్తుంది. వీటితో త్వరగా బరువు తగ్గవచ్చు. మంచి గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా పచ్చిమిర్చి నీరు ఉపయోగపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. ఈ హెల్తీ డ్రింక్ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. మిరపకాయలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి లేదా ఫిట్ గా ఉండటానికి ఎక్కువ మంది సహజమైన ఆహారాలు, మసాలా దినుసులను తీసుకుంటుంటారు. మన వంటింట్లో సులభంగా లభించే అటువంటి మసాలాల్లో ఒకటి పచ్చిమిరపకాయలు. పచ్చిమిర్చిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిరపకాయలతో తట్కా, పప్పులు, అనేక ఇతర వంటకాల్లో కూడా వాడుతుంటారు. ఇది కూరగాయల రుచిని పెంచుతుంది. మీరు పచ్చిమిర్చి చట్నీ తినడం వల్ల దాని పోషకాల ప్రయోజనాలను పొందుతారు. అయితే పచ్చిమిర్చి నీటిని కూడా తాగుతారని మీకు తెలుసా? పచ్చిమిర్చి నానబెట్టి నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఈ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. పచ్చిమిరపకాయలను నీళ్లలో నానబెట్టి తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు పచ్చిమిర్చిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూలకాలు మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వైరస్లు, ఇతర వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతాయి. పచ్చిమిరపకాయల్లో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మీరు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు. పచ్చిమిర్చి నీటితో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ వారి షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి పచ్చిమిర్చి నీరు ఒక ఎఫెక్టివ్ రెమెడీ. పచ్చిమిరపకాయలో డైటరీ ఫైబర్ ఉంటుంది. మిరపకాయలు తినడం, మిరపకాయ నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి అద్భుతమైన పానీయం. పచ్చిమిరపకాయ నీటిని తాగడం వల్ల కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది. జీర్ణశక్తిని, జీవక్రియను పెంచుతుంది. వీటితో త్వరగా బరువు తగ్గవచ్చు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చిమిర్చి నీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను బాగా కడగాలి. ఇప్పుడు మిరపకాయ మధ్యలో ఒక చీలిక చేయండి. ఆ మిరపకాయలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఈ నీటిని తాగండి. మీరు ఈ నీటిని తాగడానికి ముందు కొంత సమయం వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు.